నమస్తే సార్, తమరెడ్డి భరద్వాజ్ గారు. నమస్తే సార్, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పట్టున్న స్థానాలు ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఎక్కువ ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఎలా అయినా ఎక్కువ స్థానాలు అక్కడ సంపాదించుకోవాలి అని చెప్పి. సో ఆ పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ఇదిలో ఉన్నాయంటారా? దానికి వాళ్ళు ఏ విధంగా రెడీ అవుతున్నారంటారు? రెడీ అయ్యేది ఉంది. ఇప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి పర్టికులర్గా. సో అక్కడ జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళకి 20 సీట్లన్నా రావాలి అనేది వాళ్ళ పాయింట్. ఇంతకు ముందు 2 కలిపి 4-5 వచ్చినట్టున్నాయి తెలుగుదేశానికి. ఇప్పుడు ఒక 20-30 అన్న రావాలనేది వాళ్ళు బేసిక్గా అక్కడ పట్టుబట్టాలని అనుకుంటున్నారు. సో ఆ ప్రయత్నంలో ఒక 20 అయితే గ్యారంటీగా వస్తాయి అనుకుంటున్నాను నేను. 20 దాకా లాగొచ్చు అంటే ఛాన్సెస్. బట్ ఏముంటుందంటే ఎలక్షనీరింగ్ ఇవన్నీ మనం ముందు చెప్పలేం. పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ చాలా విచిత్రమైన డిస్ట్రిక్ట్స్ అయ్యి 24-48 అవర్స్ లోపల అటు ఇటు అయిపోతుంది అది. సో ఆ రోజు ఏమవుతుందో మనం చెప్పలేము. ఈరోజు పరిస్థితి అయితే డెఫినెట్గా 15-20 మధ్య అయితే డెఫినెట్గా జనసేన తెలుగుదేశం ఉంటుంది. ఇంకెక్కువ వచ్చినా రావచ్చు. బట్ అంత మట్టుకు అయితే గ్యారంటీగా వస్తాయి అనేటట్టు ఉంది. సార్ ఓకే, అంతవరకు రావచ్చని చెప్తున్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చేయాల్సిన విధంగా ప్రజల్లోకి వెళ్తే కానీ. మరి పొత్తుల విషయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని వస్తాయి, వాళ్ళకి పట్టున్న స్థానాలు. మరి నిజంగా టీడీపీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా సార్ జనసేనకి? అది మనకు తెలియదు. వాళ్ళిద్దరు ఏం అండర్స్టాండింగ్ ఉంటుంది తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్ప్రెడిక్టబుల్ కదా, ఆయన ఏదైనా చేయొచ్చు. అంటే లాస్ట్ మినిట్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, లేదంటే కాంప్రమైజ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా పట్టుబట్టేటట్టు కనపడతలేదు. ఆయన ఒక స్టేజ్లో ముఖ్యమంత్రి కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు అన్న లెవెల్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో అది ఇచ్చారో లేదు తెలియదు. తమ్నైళ్ళు అయితే పెట్టేస్తున్నారు. ఎవరైనా నాకు అబ్జెక్షన్ లేదు, నాకు రాష్ట్రం ముఖ్యం, ముఖ్యమంత్రి ముఖ్యం కాదని ఆయన చెప్పారు. అంటే దాని అర్థం నేను వదిలేస్తాను అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇంకో రకంగా చెప్పినట్టు. సో అటువంటిప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఈ పట్టువీడుపు ఉంటుందా ఉండదా ఆయనకి? పట్టువీడుపు ఉండి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళకి అసలు కెపాసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని సీట్లు ఉన్నాయి నిజంగా 3,000-4,000తో పోయిన సీట్లు జనసేన చాలా తక్కువ అనుకోండి, 2-3 సీట్లు ఉన్నాయి. అటువంటి చోట వాళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా ఇస్తే ఇంక ఇబ్బంది అవుతుంది. అటువంటి చోట ట్రై చేస్తానికి అవకాశం ఉంటుంది గెలుస్తానికి. లేదంటే అవి కాకుండా అసలు డిపాజిటర్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేసి గెలవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళకి. మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా, ఎక్కువ ఆలోచిస్తారు. సో వాళ్ళిద్దరూ ఆలోచించుకుని ఏం చేసుకుంటారు మనకి. ఓకే సార్, అయితే సీట్ల విషయంలో అయితే లోకేష్ మాట్లాడిన మాటలకు కానీ కొంత వీళ్ళు జనసేన క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్న విషయం అంటే బహిరంగంగానే చాలామంది మాట్లాడుతున్నారు. 150 ఆల్రెడీ వాళ్ళు అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్తే మిగిలింది 25 కాబట్టి వీళ్ళకి ఇంతే ఇస్తారు, మా అధినేత మాట్లాడలేదు, ఇలా చాలా జరిగాయి. ఇంకా ఇందాక మనం అనుకున్నట్టుగా సీఎం విషయానికి వస్తే అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు కదా సార్, అనుభవజ్ఞులే ఉండాలని పవనే ఒప్పుకున్నారు అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు అదేం సమస్య లేదు. అట్లీస్ట్ తర్వాత డిప్యూటీ సీఎం అయినా ఇస్తారు అన్న ఒక వాదన కూడా వచ్చింది సార్. దానికి కూడా నాకు అర్థం కాదు. ఎందుకు ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అనుకుంటారు, లేకపోతే ఆ నాయకుడు కంట్రోల్లో ఉంటే నాయకుడు సీఎం అవుతాడు ఏ పార్టీకైనా. వాడు డిప్యూటీ ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, తోటకూర ఇవన్నీ డిస్కషన్స్ ఎందుకు? వాళ్ళు ఏదైతే అవుతారో వాళ్ళు ఇష్టం అవుతుంది చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద గెలవగలరా, గెలవలేరా? గెలిస్తే అసలు వాళ్ళ గురించి డిప్యూటీ సీఎం గొడవ లేదు. ఓడిపోతే వాళ్ళ వాళ్ళు వస్తారు, మీకెందుకు? అంటే పొత్తులో ఉన్నప్పుడు సముచిత స్థానాలు ఇవ్వాలి అని వాళ్ళు అసంతృప్తిగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళ గొడవ వాళ్ళు తేల్చుకుంటారు కదా. మనం ఎందుకు డిసైడ్ చేయాలి? మనం ఓటేసేవాళ్ళం. మనం వాళ్ళిద్దరూ పొత్తు కలిస్తే మనకు పొత్తు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం, నచ్చకపోతే ఇంకో పార్టీకి వేస్తాం కదా. సో ఈ పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు మన భారత ఈ ఎలక్షనీరింగ్ ప్రకారం వాళ్ళల్లో వాళ్ళు ఓటు ఎవరికి ఎవరైనా ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చు. నేను ముఖ్యమంత్రికి ఓటేట్లా, ఉప ముఖ్యమంత్రికి ఓటేట్లా, నేను ఓటేస్తాను ఎవరికి? ఒక ఎమ్మెల్యేకి. ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అనుకుంటారు రాజ్యాంగ ప్రకారం. బట్ మన దేశంలో ఇప్పుడు అట్లా లేదు. ఆ నాయకుడు ఎవరైతే వాళ్ళు అన్ని పేరు పెడతారు, తీసేసుకుని వెళ్ళిపోతున్నారు నాకు. అది వేరే సంగతి. సో
నేను ఓటేసినాక ఎవరు వస్తారు ఎవరు రారు అనేది నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికోసం నా మేధస్సు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి? చేసుకోకూడదని. ఇప్పుడు నిజంగా వేస్ట్ చేసుకోకుండా ఉండాలనుకుంటే నేనే కంటెస్ట్ చేయొచ్చు. అంటే నేనంటే ఓటర్ ఎందుకు ఓటేయటం వరకే మన బాధ్యత. ఓటేసినాక వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు అనేది మనకేంటి సంబంధం? అంటే మనం ఒక పార్టీకి ఓట్ చేస్తున్నాం అంటే మనకు వాళ్ళు నచ్చి వాళ్ళు ఏదో నాయకులు అవ్వాలని ఆలోచించి వేస్తాం కదా సార్. సో దాన్ని మనం అనుకున్నది జరగట్లేదు అన్నప్పుడు ఓటర్ కూడా బాధ ఉంటుంది కదా, ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. ఏమో దీంట్లో అనుకునేది ఉంది. వాళ్ళిద్దరు కలిసినాక వాళ్ళిద్దరు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు ఎవరు బిగ్గెస్ట్ పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ వాళ్ళు అవుతారు. సింపుల్. ఇంకా మనకేమంటే బాధ ఎందుకు? మనం ఎందుకు బాధపడాలంట? సంబంధం లేని బాధలు ఎందుకు? అనుకున్న స్థానంలో మన నాయకుడు ఉండట్లేదు. మనమే అవ్వచ్చు కదా, మనమే సాధించుకుని మనమే అవ్వచ్చు కదా. వాళ్ళని కలిసి చేయటం ఎందుకు? ఓటేయటం. ఇక్కడ ఓటు వేసిన తర్వాత దాని మీద మనకేమి ఉండదు. వాళ్ళు రాజ్యం సరిగ్గా చేస్తున్నారా లేదా, ఎవళ్ళు ఏం పంచుకున్నారు అనేది మనకు సంబంధం లేదు కదా. మన గవర్నెన్స్ సరిగ్గా ఉందా లేదా అనేది వరకే మన బాధ్యత. మనం చూసుకోవాలి. వాళ్ళలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఎట్లా మనం డిసైడ్ చేయకూడదు. చేసేంత ఇది కూడా ప్రజలుగా మనకు ఉండదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఎలక్షన్స్కి రెడీ అయిపోతున్నారు సార్, ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ జనసేన కానీ. సో ఎవరు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రణాళికలు వేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎవరు వీళ్ళేమి వెళ్ళేవాళ్ళ అందరూ జెడ్ కేటగిరీకి పెట్టుకుని వీళ్ళు ప్రజల్లోకి ఏం వెళ్తారు? అసలు ఎవరికైనా ధైర్యం ఉందట ఒంటరి రోడ్డు మీద నడిచి వెళ్ళే ధైర్యం ఉన్న నాయకులు ముగ్గురులోనూ లేరు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన జెడ్ కేటగిరీని ఆయన దగ్గరికి ఎవరిని రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీద పడిపోతారని వారాహి మీద నుంచి ఉంటాడు కానీ కింద జనంలోకి రాదు. వీళ్ళు ఇంకా జనంలోకి ఏమొస్తారు? జనంలో అంటే ఇప్పుడు బస్సుల్లో తిరిగేసి రోడ్లలో జనం మీదకి వచ్చామంటే కాదు, ప్రజల్లో మమేకమై తిరగగలిగే శక్తి ఉండాలి వీళ్ళకి. అప్పట్లో వీళ్ళు పాదయాత్రలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు అంటే సడన్గా వీళ్ళకి ఒక ఇది వచ్చేసింది, భయమో మరి ఏంటో తెలియదు. సో వాళ్ళు పబ్లిక్ ఎప్పుడు నేర్చుకుంటే 10 మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని వాళ్ళు చెప్పిందే మనకు తెలిసిపోయింది అనుకుంటే అట్టు కుదురుతుంది. ప్రజల్లోకి వెళ్ళటానికి ధైర్యం ఉండాలి నాయకుడు అనేవాడికి నా ఉద్దేశంలో. ఆ ధైర్యం ఉండి లేకపోతే వెళ్దాం అనుకునే ఒక ఆలోచన ఆరాటం ఉన్నవాళ్ళు ఇందులో ఎవరు లేరని నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు సార్ ఫైనల్లీ 2024 ఎన్నికల్లో గతంలో ఉన్న పరిణామాలు పరిస్థితులు అన్నీ మనం చూసాం. ఇప్పుడు అందుకంటే సార్ మీరు ఎంత చెప్పినా జనసేన విషయానికే ఎక్కువ మంది మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే ఈసారన్నా పుంజుకుంటుందా, కొన్ని సీట్లు వస్తాయా, రావాలంటే అసలు ఏం చేయాలి, వాళ్ళ అధినేత నోరు తెరిచి ఏం అడగాలి, ఇలా వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. సో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటే? వాళ్ళిద్దరూ కలిస్తే డెఫినెట్గా జనసేన కొన్ని సీట్లు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా కొన్ని సీట్లు వస్తాయి. ఎన్ని వస్తాయి అనేది మనం చెప్పలేం కానీ వస్తాయి, అంత మట్టుకు గ్యారంటీ. పుంజుకోవటం అంటే పుంజుకుంటుంది. ఎంతవరకు పుంజుకుంటుంది అంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి పని చేయట్లేదు. లేకపోతే ఈ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి లెవెల్ దాకా ఆలోచించే పరిస్థితి ఉండేది. ఆ పార్టీ సోల్ ఇండివిజువల్గా చేసే పరిస్థితి థర్డ్ ఫోర్స్ అయ్యేది. అది ఇవాళ దాకా అవ్వలేకపోయింది. ఇంకో ఫోర్స్ సపోర్టింగ్ ఫోర్స్ అవుతుంది తప్ప డైరెక్ట్ ఫోర్స్ అవ్వలేకపోతుంది. అది డెఫినెట్గా నాయకత్వ వైఫల్యం అది నా ఉద్దేశంలో. ఓకే. సో చూడాలంటారా ఏం జరుగుతుంది? ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.